మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు పొందుట. మన జీవితంలో చాలాసార్లు అన్యాయపు తీర్పు పొందినప్పుడు మనం చాలా బాధపడతాము. ఇతరులు మనల్ని మోసం చేసినప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడు? చాలాసార్లు మరి లోకంలో దుర్మార్గులు మోసాలు చేసే వాళ్ళందరూ బాగా ఉన్నారు, నీతిగా బతికే వాళ్ళకి అనేక కష్టాలు వస్తున్నాయి, దేవుడు ఎందుకు న్యాయం తీర్చట్లేదు అని సాధారణంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. క్రైస్తవులుగా మనము ఈ యొక్క వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడను. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనం, యెషయా గ్రంథము. ఇది మొత్తం 53వ అధ్యాయం మొత్తము అది యేసు ప్రభు గురించి. చూడండి, చరిత్రలో ఘోరమైన అన్యాయపు తీర్పు పొందినవాడు యేసుప్రభు మాత్రమే. ఎటువంటి పాపం లేనివాడు, సృష్టికర్త, పరిశుద్ధుడైన దేవుడు అన్యాయపు తీర్పు పొందడం. కానీ ఆ అన్యాయపు తీర్పు వల్ల నిజంగా పాపాలను బట్టి మనకు రావాల్సిన శిక్ష నుండి, ఆ న్యాయమైన శిక్ష నుండి మనము తప్పించుకోగలం. మన జీవితంలో కొన్నిసార్లు ఈ లోకపరంగా మనకి కొన్ని విషయాల్లో అన్యాయం జరిగినప్పుడు మనం బాధపడడం, దేవుడు ఎందుకు సరైనగా ఉన్నాడు, వాళ్ళకి తీర్పు తీర్చొచ్చు కదా అనేసి మన భావోద్రేకాలు బట్టి అనడం అనేది సాధారణం. మనము చూడండి, మనం మనుషులు ఎలా ఉంటామంటే, ఇతరులు మనకి అన్యాయం చేసినప్పుడు దేవుడు తొందరగా వాళ్ళని తీర్పు తీర్చాలి, తొందరగా వాళ్ళకి శిక్ష వేయాలని కోరుకుంటాము. కానీ మన పాపాలను బట్టి మనము దేవుడి దినాలను బట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించము, సరైన భక్తి జీవితం ఉండదు, అనేకసార్లు పాపాలు చేస్తుంటాం. వాటిని బట్టి శిక్ష ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రభావాన్ని మాత్రం అడగం, ఎందుకంటే మనము స్వార్థపరులం. కానీ దేవుని బిడ్డల పట్ల ఆయనకున్న ప్రణాళికలు చూసినప్పుడు నిజంగా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకున్న ఆ యొక్క ఓపికను చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు అన్యాయపు తీర్పు పొందినప్పుడు ఇతరులు మోసం చేసినా లేదా తప్పుగా చేసుకున్నా కానీ కొన్నిసార్లు నిజంగానే ఇక్కడ న్యాయం జరగకపోవచ్చు. ఒకవేళ న్యాయం జరిగిందనుకోండి, దాన్ని బట్టి వి ప్రైజ్ గాడ్. న్యాయం జరగనప్పుడు అప్పుడు మనం ఏం నేర్చుకోవాలనేది ఈరోజు చూద్దాం. న్యాయం జరిగినప్పుడు మనం శిలువ మీద ఉన్న యేసు ప్రభువుని చూడాలండి. ఎందుకంటే ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఆ తీర్పు వల్ల పాపాలను బట్టి మనకు రావాల్సిన న్యాయమైన శిక్షని మనం తప్పించుకోగలుగుతున్నాం. అదేవిధంగా మనము అన్యాయపు తీర్పు పొందినప్పుడు ఈ లోకంలో చూడండి, దేవుడు దాని నుండి మేలు తీసుకురాగలడు. కొంచెం కష్టమైనప్పటికీ దాన్ని గ్రహించడము విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు అది మనం గ్రహించగలుగుతాం. చూడండి, యోసేపు జీవితంలో అతని అన్నదమ్ములతోని బావిలోకి తోయడం అనేది అది అన్యాయపు తీర్పు. కానీ వాళ్ళ కీడుని ఉద్దేశించకని దేవుడు మేలు తీసుకొచ్చాడు, వాళ్ళకు కూడా మేలు తీసుకొచ్చాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో కొన్నిసార్లు మనము అన్యాయపు తీర్పు పొందుతున్నామని అని బాధపడుతున్నప్పుడు మనము మన ప్రభు, మన సృష్టికర్త మన కొరకు అన్యాయపు తీర్పు పొందాడు. నిజంగా మనకి న్యాయమైన తీర్పే ప్రతి విషయాలు కావాలంటే ఆయన మన కొరకు శిలువ మరణం చెందాల్సిన అవసరం ఉందండి. మనల్ని కూడా ఆయన అవసరం లేదు, ఆయనకి చేయాల్సిన కార్యం చేయాల్సిన అవసరం లేదు. న్యాయమే కావాలి ప్రతి విషయాలు అన్నప్పుడు యేసు వచ్చి మన పాపల కోసం ఆయన చనిపోడండి, మన పాపాలకు మనమే శిక్షణ అనుభవించాలి, కాబట్టి మనమే నరకానికి వెళ్ళాలి. కానీ దేవుడు చూడండి, మన కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొంది మనకు ఊహించినంత మేలు, మన పాపాలను బట్టి రావాల్సిన ఆ శిక్ష నిత్య నరకం నుండి ఆయన మనల్ని తప్పించి మనకి మేలు చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తున్నప్పుడు, చాలా నిరుత్సాహంగా వెళ్తున్నప్పుడు, మనము మనుషులు మనం అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నప్పుడు, లేదా అన్యాయపు తీర్పు పొందుతున్నామనేసి మనము వేదన చెందుతున్నప్పుడు శిలువ మీద ఉన్న యేసు ప్రభువుని చూడాలి. ఆయన కూడా ఇంకా ఆయన పరిశుద్ధుడు. మనం అన్యాయపు తీర్పు పొందినా కానీ మనము పాపలం, కొన్నిసార్లు దానికి మనం డిజర్వ్. కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపం లేదు. మన కొరకు మనల్ని రక్షించడం కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు పొందడం ద్వారా మనకు న్యాయం జరుగుతుందండి. మన పాపాల నుండి రావాల్సిన శిక్ష నుండి మనం తప్పించబడుతున్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడం కష్టమే. ఈ లోకంలో మనం జరిగిన కొన్ని అన్యాయాలను బట్టి, కొన్ని మోసాలను బట్టి, ఆ అన్యాయపు తీర్పులను బట్టి క్రైస్తవులు ఏ విధంగా హింసిస్తున్నాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని బట్టి నిజంగా కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తున్నప్పటికీ
స్టిల్ గాడ్ ఈజ్ జస్ట్. ఆయన తన బిడ్డలను ఆయన వదిలిపెట్టాడు, ఆయన అనాథలు విడిచిపెట్టని చెప్పాడు. ఆయన ఖచ్చితంగా న్యాయం చేయగలిగే దేవుడు. కొన్నిసార్లు మనము కొన్నిసార్లు ఆ విధంగా కనబడినప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా మనకి పరలోకంలో ప్రతిదానికి మనకి జవాబు దొరుకుతుంది. అటువంటి విశ్వాసంతో మనం అందరం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృప ప్రభు మనకు అందరికీ ఇచ్చిన కాక. ప్రభు కృప మీకు తోడను కాక.